ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య హోరాహోరీగా వార్. 330 బాంబులు క్షిపణులతో ఇరాన్పై మెరుపు దాడి. డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసిన ఇరాన్. మూడవ ప్రపంచ యుద్ధం దిశగా పరిస్థితులు. అమెరికాతో చర్చలు నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ ముదురుతోంది. ఆపరేషన్ రైజింగ్ లైన్ వర్సెస్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 హోరాహోరీగా సాగుతోంది. దాడులు ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్లో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకు ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఫలితంగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనివల్ల ప్రపంచంపై ఎఫెక్ట్ ఎంత? మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ హోరాహోరీగా సాగుతోంది. రైజింగ్ లైన్ వర్సెస్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఒక రేంజ్లో జరుగుతోంది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అణ్వాయుధ కేంద్రాలను టార్గెట్ చేసుకుని 330 బాంబులు క్షిపణులతో మెరుపు దాడి చేసింది. నతాంజ్ అణు కేంద్రం, కోర్రమాబాద్, కొండాబ్, తాబ్రిజ్ వంటి కీలక సైనిక అణుసదుపాయాల ప్రాంతాలు ఉన్నాయి. ఇది ఊహించని ఇరాన్కి తీవ్ర నష్టం జరిగింది. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్న ఇరాన్ సైంటిస్టుల్ని లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్. అటాక్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎయిర్ ఫోర్స్ అగ్రనాయకత్వం అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ బాఘేరీ, ఐఆర్జీసీ చీఫ్ హుస్సేన్ సలామీ, ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమీర్ అలీ సహా పలువురు జనరల్స్ మృతి చెందారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైంది. పలువురు ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేసింది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ పైకి వందల డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ రియాక్షన్ని ముందే ఊహించిన ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ దాడులు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. తాము ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇరాన్ వాడుకోలేకపోతుందని కామెంట్ చేశారు. ఇకనైనా తమతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరాన్కు అమెరికా, ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. పరిస్థితి చేయి దాటక ముందే తమతో చర్చలు జరపాలని హెచ్చరించారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ ఉండదన్నారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు అవకాశం తరువాత మరో అవకాశం ఇస్తూ వచ్చానని ట్రంప్ గుర్తు చేశారు. 60 రోజుల డెడ్ లైన్ కూడా ముగిసిందని అన్నారు. ట్రంప్ తీరుపై మండిపడిన ఇరాన్ అమెరికాతో చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ఆఫర్ను ఇరాన్ తిరస్కరించడంతో మూడవ ప్రపంచం యుద్ధం వైపు అడుగులు పడుతున్నాయి. పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో అమెరికా అలర్ట్ అయింది. తూర్పు మధ్యధరా సముద్రంలో యుద్ధ నౌకలు, నేవీ డెస్ట్రాయర్ల మోహరింపును పెంచుతోంది. మార్గం మధ్యలోనే ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లను కూల్చేందుకు అమెరికా సాయం చేస్తోంది. తూర్పు మధ్యధరా సముద్రం వైపుగా కదలాలని థామస్ హెడ్నర్ డిస్ట్రాయర్ టీంను అమెరికా నేవీ ఆదేశించింది. ఇప్పటికే తూర్పు మధ్యధరా సముద్రంలో అమెరికాకు ఒక డిస్ట్రాయర్ రెడీగా ఉంది. అత్యవసరాల్లో వాడుకునేందుకు యుఎస్ఎస్ థామస్ హెడ్నర్ డిస్ట్రాయర్ను కూడా అక్కడికి తరలిస్తున్నారు. బ్యాలిస్టిక్ మిసైళ్లను సైతం కూల్చే సామర్థ్యం యుఎస్ఎస్ థామస్ హెడ్నర్ సొంతం. గతంలో 2024 అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఒకేసారి 200కు పైగా మిసైళ్లను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు మిసైళ్లను తూర్పు మధ్యధరా సముద్రంలోని అమెరికా నేవీ డిస్ట్రాయర్లు కూల్చేశాయి. ఈసారి వీటి పాత్ర కీలకంగా మారబోతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు అత్యంత సమీపంలోనే ఒక డ్రోన్ బేస్ను మొసాద్ ఏర్పాటు చేసుకుంది. వీటిల్లో అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలు ఉన్నాయి. తాజాగా ఆపరేషన్ రైజింగ్ లైన్ మొదలు కాగానే ఇక్కడి డ్రోన్లను యాక్టివేట్ చేసి ఉపరితలం నుండి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది. వీటితో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసింది. మధ్య ఇరాన్లోని యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సైట్స్ దగ్గర ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ వారిపై ప్రపంచం టెన్షన్ పడుతోంది. ఇజ్రాయెల్ అటాక్స్, ఇరాన్ కౌంటర్ అటాక్స్ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డన్ కూడా రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న 8 అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇరాన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. చైనా, రష్యా, ఒమన్ దేశాలు ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టాయి. మరోవైపు హౌతీ రెబల్స్ ఇదే సమయంలో ఇజ్రాయెల్పై రాకెట్ దాడులకు దిగారు.